నమస్తే. సో ఏంది మరి సంగతులు, మీ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? ట్రైలర్ అయితే చూసాము, చాలా బాగుంది. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరగాలంటే మీ మాటల్లో చెప్పండి అన్న, ఒక రెండు ముక్కలు. ఆబ్వియస్లీ చెప్పాను కదా, థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా సస్పెన్స్తో ఒక సస్పెన్స్ థ్రిల్లర్, కంప్లీట్ ఒక హర్రర్ థ్రిల్లర్ అనమాట. నెక్స్ట్ మన జనవరిలో రిలీజ్ అవబోతుంది. టీజర్ రిలీజ్ అయింది. వ్యూస్ చాలా తక్కువ వచ్చినప్పటికీ ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా మంచిగా బాగుందని చెప్పి ఒక పాజిటివ్ మనకి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. అండ్ చూడని వాళ్ళు కూడా చూడండి, యూట్యూబ్లో ఉంది. బ్యాచిలర్ పార్టీ మూవీ అని కొడితే టాప్లో మందే వస్తుంది. అండ్ మూవీ గురించి చెప్పాలంటే కంప్లీట్ నైట్ షూట్ చేసాం. ఇప్పటివరకు ఏంటంటే బేసిక్గా ఒక సినిమాలో ఏదైనా నైట్ షూట్ ఏదైనా ఉంటే కనుక వాళ్ళు ఆ లొకేషన్ని డార్క్ చేసేసి లైట్ సెట్టింగ్ పెట్టేసి లేదా బ్లాక్ కర్టెన్స్ అవి అడ్డం పెట్టేసి డార్క్ చేసేస్తారు. బట్ మా డైరెక్టర్ రంగనాథ్ సార్ ఏంటంటే ప్రతి ఒక్కటి రియలిస్టిక్గా ఉండాలని చెప్పి కంప్లీట్ నైట్ షూట్ చేసాం. ఆల్మోస్ట్ మేము 3 monthsలో ఒక 30 days వరకు వీక్లీ ఒక 3-4 days షూట్ చేసామన్నమాట. ప్రతిదీ కూడా కంప్లీట్ నైట్ షూట్ చేసాము. ఏదైతే ఒక ఫ్లాష్ బ్యాక్ సీక్వెల్ ఏదైతే ఉందో అదొక్కటే మేము డే షూట్ చేసాము, ఒక 2 days. సో ఆ రియల్ విజువల్స్ తెలియడానికి చూసే ప్రతి ఒక్క ఆడియన్ ఇదేదో వీళ్ళు లైట్లు పెట్టి చేశారు లేకపోతే వేరే ఫీలింగ్ రాకుండా ఒక రియల్ ఫీల్ రావాలని చెప్పి కంప్లీట్ మా షూట్ మొత్తం క్యాండిల్ లైట్స్లో షూట్ చేసాం. సో అంటే క్యాండిల్ లైట్స్ ప్రజెంట్ చేయడం కోసం కొన్ని జిఆర్జీ లైట్స్ అని కొన్ని ఎల్ఈడి లైట్స్ అవి వాడతారు. సో మేము అదే ఏదో మేము టెక్నికల్గా కాదు కాబట్టి మాకు అంత తెలీదు. సో ఎలాంటి లైట్స్ వాడకుండా కూడా కంప్లీట్గా క్యాండిల్ లైట్స్లో షూట్ చేశారు. సో బ్యాచిలర్ పార్టీ అనేది ఒక 1 night జరిగే స్టోరీ అనమాట. ఒక 1 night ఒక 4 కుర్రోళ్ళు మంచిగా బ్యాచిలర్ పార్టీ చేసుకుందామని వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఎదురయ్యే కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్, కొన్ని హర్రర్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని 4 కలిసి ఎలా ఫేస్ చేశారు, సో ఎలా అసలు ఆ హర్రర్ నుంచి బయటకు వచ్చారు అనేది మన కాన్సెప్ట్ అనమాట. చూసే ప్రతి ఒక్క ఆడియన్ కూడా ఎక్కడ బోర్ ఫీల్ అనేది రాదు. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క సీన్ కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఒక క్యూరియాసిటీతో, నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఒక ఎగ్జైట్మెంట్తో ప్రతి ఒక్క సీను ఒక క్లైమాక్స్ లాగా, ప్రతి ఒక్క సీను నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఒక సూపర్ డిఫరెంట్ థాట్తో చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మా మూవీని థియేటర్స్కి వచ్చి చూసి నెక్స్ట్ మంత్ మా మూవీని మంచి హిట్ చేస్తారని. ఆబ్వియస్లీ తెలుగు ఆడియన్స్ అయితే ఓకే అన్న. మరి ఫ్లాష్ బ్యాక్ సీన్ అంటున్నారు, ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్లో ఏమైనా సంఘటన జరిగిన తర్వాతనే అమ్మాయి దయ్యంలా మరి మిమ్మల్ని వెంబడిస్తుందా? అది మీరు థియేటర్లో చూడాలి భయ్యా. మీరు ఫ్లాష్ బ్యాక్ సీన్ అని చెప్పేసి మాకు సీన్ హింట్ ఇచ్చేసారన్న, మూవీ హింట్ ఇచ్చేసారు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ సీన్లో ఎందుకు ఓన్లీ హీరోయిన్ షూటే ఉండాలి, లైక్ హీరోయిన్ పార్ట్ ఎందుకు అనుకోవాలి? దయ్యం ఉందని చెప్తున్నారు కదా. దీంట్లో ఏంటంటే ఒక సైకలాజికల్ థింక్ ఒకటి జరుగుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇప్పటివరకు బ్యాచిలర్ పార్టీ అనే మీకు తెలుసు. బట్ బ్యాచిలర్ పార్టీ కింద 1 AM అని ఒక చిన్న క్యాప్షన్ పెట్టాం. ఈ మూవీలో ఆ 1 AMకి ఒక ప్రత్యేకమైన ఒక స్పెషల్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉందన్నమాట. సో ఆ 1 AM దగ్గర నుంచి ఆ 1 AMకి జరిగే ఫ్లాష్ బ్యాక్కి ఒక సింక్ ఉంటుంది. అయితే ఈ రోజుల్లో వస్తున్న సినిమాల్లో చిన్న క్యాప్షన్ ఉంటుంది కదా, దానికి సినిమా టైటిల్కి సంబంధమే లేకుండా పోతున్నాయి కదా. అందుకే చెప్తున్నాను భయ్య, కింద ఏదైతే 1 AM అని ఉందో మీరు సినిమా చూసిన తర్వాత తెలిసిద్ది సినిమాలో ఆ 1 AM అనే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది. సినిమాలో జరిగే ఫ్లాష్ బ్యాక్కి ఆ ట్యాగ్ లైన్లో ఉన్న 1 AMకి కూడా చాలా సింక్ ఉంటుంది అనమాట. అంటే వాంటెడ్లీ ఏదో పెట్టాలని చెప్పి పెట్టలేదు. మీరు సినిమా చూసిన తర్వాత అర్థమైద్ది ఏంటి బ్యాచిలర్ పార్టీ మూవీ, అసలు ఆ 1 AM కింద పెట్టిన ట్యాగ్ లైన్కి అసలు ఏంటి మీనింగ్ ఏంటనేది మీకు చూసిన తర్వాత చాలా క్లియర్గా అర్థమవుతుంది. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఇంకా ఎనీ క్వశ్చన్స్?